హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్ లో డే 57. ఈ రోజు వీడియో ఒక బ్రైడల్ ఆర్డర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అని చెప్పాను చూడండి. వాళ్ళే నా వర్క్ నచ్చి రెండో ఆర్డర్ కూడా ఇచ్చారండి. ఐఎమ్ సో హ్యాపీ. హరీబరీగా ఎప్పుడు చేయకూడదు, కొంచెం స్లోగా చేస్తానండి, అప్పుడే మనకు పర్ఫెక్ట్ గా వర్క్ వస్తుంది. మరి ఈ రోజు ఏం చెప్పబోతున్నానంటే అదే నిర్లక్ష్యం, మనిషి ప్రవర్తన పెంపకం ఒకటి కాదు, ఇక చిరాకు వేస్తుంది. మొన్న మధ్య మా రాజమండ్రిలో ప్రసాదిత్య మాల్లో జరిగింది. పార్కింగ్ లో కారుతో గుద్దడం వల్ల బ్రెయిన్ డెడ్ అయి చనిపోయింది డాక్టర్ ప్రియాంక. ప్రమాదవశాత్తు జరగలేదండి. తాగొస్తే బ్యాడ్ స్మెల్ వస్తుంది అన్నందుకు పగబట్టి 3 సార్లు గుద్ది తల మీద నుండి. ఏంటిది, ఒక మాట అడిగితేనే చంపేస్తారా? మనుషుల రాక్షసుల పొగరా? మరి తాగుబోతూనే అంటారు. ఎవరిది? ఖచ్చితంగా తల్లిదండ్రుల పెంపకం. చిన్నప్పటి నుంచి అతిగా ఆరాభం, వారసుడు ఏం చేసినా, చదివినా చదవకపోయినా ఇలాంటి మాటలు చెప్పి పెంచుతారు. మాట ఎందుకు వింటారు? ఒకరికి దెబ్బ తగిలితేనే చూడలేమే, అలాంటిది ప్రాణం తీయడం అంటే సమాజం ఎటుపోతుందో అర్థమే కావట్లేదు. ఆలోచన